వెంకటాపురం డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, హీరో హీరోయిన్కి, ఇంకా క్రూ అండ్ ద టీమ్ ఆఫ్ వెంకటాపురం. మూవీ మేకింగ్ చాలా డిఫికల్ట్గా ఉందని తెలుసు. మీరు ఇంత తొందరగా ఫైనాన్సెస్ మొబిలైజ్ చేసి టీమ్ క్రియేట్ చేసి మంచి మూవీ ప్రొడ్యూస్ చేసినందుకు మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఇంకా ఆల్ ద బెస్ట్. ఇంకా సక్సెస్ఫుల్ మూవీస్ ఫ్యూచర్లో కూడా మీరు ప్రొడ్యూస్ చేయాలని చెప్పి మీ అందరికీ విష్ చేస్తూ ఆల్ ద బెస్ట్. ఈ ఫంక్షన్కి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గుడ్ సినిమా గ్రూప్ ఆధ్వర్యంలో శ్రీనివాస్ గారు, మారుతి గారు, బన్నీ శ్రీను, సో వీళ్ళంతా కూడా కరెక్ట్గా 5 సంవత్సరాల క్రితం ఇదే వేదిక అలాంటి సంస్థ నుంచి మళ్ళీ ఇప్పుడు ఈ వెంకటాపురం అనే ఒక సినిమా సో మళ్ళీ రూపొందించబడటం డెఫినెట్గా ఇది సక్సెస్ అవుతుందని, అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దానికి ఎన్నో ఎగ్జాంపుల్స్ లేటెస్ట్ సినిమాలు కూడా. ఈ సినిమా పోస్టర్ చాలా కొత్తగా ఉంది. అసలు టైటిల్ వెంకటాపురం ఉన్నది చాలా నేను పోస్టర్ చూసే షాక్ అయ్యాను. డైరెక్టర్ చాలా కొత్తగా ఆలోచించాడు. పోస్టర్ ఇంత బాగా ఆలోచించాలంటే 100% కథలో విషయం ఉంటుంది. కథ చాలా కొత్తగా ఉంటుందని నేను ఫీల్ అవుతున్నాను. సో 100% ఈ సినిమా సూపర్ హిట్ కొడుతుంది. అలాగే రాహుల్ చాలా కొత్తగా ఉన్నాడు. తన గెటప్ కానీ తన లుక్ కానీ వెరీ నైస్. రాహుల్ ఆల్ ది బెస్ట్. హీరోయిన్ కూడా చాలా బాగుంది. అదే చూసి చాలా బాగుంది అన్నాను. ఎంకరేజ్ చేయాలి. వెరీ నైస్. ఆల్ ది బెస్ట్. సీను ఆల్ ది బెస్ట్. సీను చాలా కేర్ఫుల్గా వస్తున్న ప్రొడ్యూసర్. అంటే కేర్ఫుల్గా రావడం అంటే చిన్న సినిమాలని ఈ వెంకటాపురం గ్రామస్తులందరికీ కూడా శుభాభినందనలు. ఎందుకంటే ఈ వెంకటాపురం గ్రామంలో ఈ సభ్యులందరూ కూడా ఈ పార్ట్నర్స్ అండ్ ఈ యొక్క యూనిట్ సభ్యులందరూ కూడా వెంకటాపురం గ్రామాన్ని పెట్టుకున్నారు కాబట్టి వారికి మంచి జరగాలని భావిస్తూ మరి ఈ కార్యక్రమానికి ఆశీర్వదించడానికి చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు, ప్రభుత్వ సలహాదారు, మా సోదరులు, ప్రముఖ ఛానల్ V6 ఛానల్ చైర్మన్ అయినటువంటి వివేక్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ తీశారు. మళ్ళీ గ్యాప్ తీసుకుని వస్తారంటే ఖచ్చితంగా దీంట్లో కంటెంట్ బాగుండి ఉంటుంది. టైటిల్ బాగుంది, తర్వాత పోస్టర్ చాలా బాగుంది. వేణు డైరెక్టర్ చాలా కొత్తగా ఉంది. తర్వాత రాహుల్ మనకి టైటిల్గా తెలుసు, మధ్యలో చేశాడు కానీ తను కూడా గ్యాప్ తీసుకొని చేస్తాడంటే ఖచ్చితంగా మంచి స్క్రిప్ట్ అయి ఉండాలి. ప్రొడ్యూసర్ పని గారికి, తర్వాత మన శ్రీనివాస్ గారికి అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తాను. దగ్గర నుంచి చేసిన ప్రతి సినిమా కూడా వెరైటీ చేస్తూ వచ్చాడు. ఒక మంచి సినిమా అయితేనే తను ప్రొడ్యూస్ చేశాడు, ఒక మంచి సినిమా అయితేనే తను డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. శ్రీనుని అభినందించాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ సినిమా అంత సూపర్ హిట్ చేసి కూడా ఇక్కడ ఒక పెద్ద హీరోకి వెళ్దాము, కాంబినేషన్స్కి వెళ్దాము ఎప్పుడూ ట్రై చేయలేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒక కొత్త వాళ్ళకి, చిన్న వాళ్ళకి ఛాన్స్ ఇస్తూ సినిమాలు చేస్తూ ఉన్నాడు. రిస్క్ అని తెలిసినా కూడా కంటెంట్ బాగుంటే చాలు సార్, మనకి ఏమైనా సినిమా డెఫినెట్గా హిట్ అవుతుందని నమ్మి ప్రతిసారి కూడా కొత్త వాళ్ళని తీసుకొని సినిమాలు చేస్తున్నాడు. మొదలు పెట్టినప్పుడే అదే చిన్న సినిమా అనిపిస్తుంది, బట్ వచ్చిన తర్వాత మాత్రం చాలా పెద్ద సినిమాలు అవుతున్నాయి కూడా. ఆల్ ద వెరీ బెస్ట్ సీను. ఈ మధ్య కలిసినప్పుడు వెంకటాపురం స్టార్ట్ చేస్తున్నాక వాట్సాప్ మెసేజ్ పెట్టారన్నమాట. నెక్స్ట్ మెసేజ్ ఏంటంటే వెంటనే 2 నెలల తర్వాత లాంచ్ అని చెప్పేశారు. ఎప్పుడు మొదలైందో ఎప్పుడు తీసేశారు, అంత ఫాస్ట్గా తీసేశారు. సో పాత నోట్లు ఖర్చు పెట్టి సినిమా తీశారు, కొత్త నోట్లు కట్టలుగా రావాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. పోస్ట్ అభివృద్ధి గురించి సూపర్. ఫణికుమార్ గారికి, డైరెక్టర్ గారికి, రాహుల్ ఆల్ ది బెస్ట్ సార్. చాలా రోజుల తర్వాత మళ్ళీ గుడ్ సినిమా గ్రూప్. శ్రీనివాస్ బాగా ఫ్యామిలీ ఫ్రెండ్, మంచి వ్యూహకర్త సినిమాలు తీయడంలో. అంతేకాకుండా ఆయన ఒక మంచి టీం ఉంది. ఈ టీంతో పాటు ఇంతకుముందు ఎన్నో సినిమాలు తీసుకున్నారు. ఇప్పుడు కూడా ఈ సినిమా కూడా చాలా వెరైటీగా ఉందని చాలా వరకు తెలిసింది నాకు కూడాను. ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుందని మనమందరం కూడా ఈ సినిమాకి వెళ్ళి వీళ్ళని ఆశీర్వదించి ఈ సినిమా బాగా సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలని చెప్పి ఆశీర్వదిద్దాం. ఒక 5 years బ్యాక్ ఒక ఈ రోజుల్లో అనే సినిమాతో నేను లాంచ్ అయ్యాను. నిజంగా నా జర్నీ చాలా హ్యాపీగా ఉంటుంది. అంటే నాకు ఒక మాతృ సంస్థ లాంటిది. అట్లాగే శ్రీనివాస్ నా క్లోజ్ ఫ్రెండ్, తను చాలా ప్లాన్డ్గా యాక్చువల్లీ 1 by 1 చేసుకుంటూ వెళ్తున్నాడు.
ఈ సినిమాకి యాక్చువల్గా నాకు బిగినింగ్ నుంచి కూడా ఏదో చిన్న సినిమా తీస్తున్నాం అని చెప్పి చాలా తక్కువ బడ్జెట్లో చేస్తున్నాం అని చెప్పాడు. శ్రేయస్ శ్రీనివాస్ గారు పండుగ గారు ఇద్దరు కూడా చాలా ప్లాన్డ్గా చిన్న సినిమాల మీద కాన్సన్ట్రేట్ చేసి ఒక మంచి సినిమాగా దీన్ని అతి తొందరలో కంప్లీట్ చేశారు. ఈ సినిమాకి డైరెక్టర్ వేణు చాలా బాగా కష్టపడ్డాడు. సాయి కానీ టెక్నీషియన్స్ ఆర్టిస్టులు అందరూ చాలా, అలాగే హీరో రాహుల్, హీరోయిన్ మహిమ, వాళ్ళిద్దరూ చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు. వాళ్ళిద్దరికి మంచి ఫ్యూచర్ ఉంది. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని, టీం అందరికీ బాగుండాలని, ముఖ్యంగా శ్రీనివాస్ గారికి పండుగ గారికి మంచి డబ్బులు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మారుతి గారు, మన శ్రేయస్ గారు అండ్ ఎస్కే వీళ్ళు స్థాపించారు. సో వీళ్ళు ఏ సినిమా తీసినా సరే ఇంతవరకు హిట్ మినిమం గ్యారంటీ. మంచి సబ్జెక్టులు మంచి పాయింట్లు సెలెక్ట్ చేసుకుంటారు. Everyone, and of course it's been a pleasure to work with them. Thank you so much, my producer, my director, my DOP, who's not there here, and everybody for such a sweet and such a overwhelming response. And all I would say that hopefully let's make it a big hit, and thank you so much for all the love and all the blessings. Thank you. గురించి రాహుల్ గారిని కొంచెం కొత్తగా చూపించాలని చాలా కష్టపడ్డాను నేను. తర్వాత ఈ స్క్రిప్ట్ ఏంటంటే మేము 3 years నుంచి ట్రావెల్ అవుతున్నాము తను నేను. సో హైదరాబాద్లో అన్ని కాఫీ డేస్ తిరిగేసాము ఆల్మోస్ట్. సో చాలామంది ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళింది ఈ స్క్రిప్ట్. తర్వాత ఫైనల్గా గుడ్ సినిమా గ్రూప్ దగ్గరికి వచ్చింది. సో అందరికీ ఏంటంటే ఈ సినిమా 100% డెఫినెట్గా కొత్త సినిమా అవుతుంది. థ్యాంక్ యూ. ఫస్ట్ లుక్ కాదు, న్యూ లుక్. ఈ సినిమాకి న్యూ లుక్, సినిమా ఇండస్ట్రీకే న్యూ లుక్. ఇలా ఒక హీరోను ముఖాన్ని ఇలా చూపించడం ఎంత ధైర్యం ఉంటే చూపిస్తారు. ఆ ధైర్యం నిజంగా డైరెక్టర్ గారు చాలా బాగా తీశారు. మాతో చాలా మంచిగా ఉంటూ అసలు లొకేషన్లో ఇంత ఈజీగా షూటింగ్ జరిగిందా అన్న రీతిలో తను చేశాడు. లొకేషన్ చూసింగ్ కానీ ఫ్రేమింగ్ కానీ చాలా చక్కగా పెట్టారు. మరి ప్రొడ్యూసర్స్కి తర్వాత డైరెక్టర్ గారికి మళ్ళీ మంచి అవకాశాలు రావాలని, అదే హీరోకి డెఫినెట్గా మంచి పేరు వస్తుంది. వాళ్ళంతా ఆఫ్ ద స్క్రీన్, మేము ఆన్ ద స్క్రీన్ కాబట్టి డెఫినెట్గా మంచి పేరు మొట్టమొదట హీరో గారికే వస్తుంది. కాబట్టి ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ చూసి వాళ్ళకి ఆశీర్వదించి వాళ్లకు డబ్బులు సమకూర్చి మళ్ళీ మూవీ కొత్త వారికి అవకాశం ఇచ్చే విధంగా వాళ్ళను భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అ లాట్ ఫర్ కమింగ్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇక్కడ వచ్చిన సినిమా డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్కి థ్యాంక్స్ అ లాట్ ఫర్ కమింగ్. Your presence has made this event very successful for all of us, and your blessings means a lot to us. Alane my uncle, he is family, Vivek uncle is family to us, and he is the strength of our family, so thank you very much. Srinivas garu, Funny garu, and ee cinema co-producer Umadevi garu, ante almost naku 3 years back nunchi vallu parichayam ayyaru. So I have only one word for the producers of this film, that is gratitude. Ante నేను నా లైఫ్లో ఇప్పుడు సినిమా చేసినవన్నీ ద ఫిలిమ్స్ చూస్ మీ, బట్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఐ హ్యాడ్ ద లగ్జరీ ఆఫ్ మీ చూసింగ్ అ ఫిలిం. సో దట్స్ ద లగ్జరీ ఐ హ్యాడ్ ఫర్ దిస్ ఫిలిం. సో ఐఎమ్ ఆల్వేస్ ఇండెప్ట్ టు దెమ్ అండ్ థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్. ఆల్మోస్ట్ ఒక 2.5 years బ్యాక్ నాకు వేణు పరిచయం అయ్యాడు, అండ్ వెన్ హీ నరేటెడ్ ద స్క్రిప్ట్ టు మీ ఐ రియలీ గాట్ ఎక్సైటెడ్. I think Venu's work will talk once the film teaser releases and cinema promotion start ayaka, once the visuals are out. He's a talent to watch out for, and I think he's going to have a very long innings at the movies and at the cinema. So I wish him all the very, very best, and I really want to thank him for presenting me in such a nice way. Then yeah, my music director Achu. Like, I'm a big fan of Achu's music, and I think he's given one of his best albums. I'm just waiting for the audio launch for you all to hear the music. Same goes with my cameraman. I think he's one of the actual heroes. The music and the cameraman are actual heroes of the film. My words will be just where Oksar cinema release aika, you'll only yourself say. Same goes with my co-actor Mahima. I think this is her first Telugu film, but she's a talent to watch out. She's going to steal the show once the film is out, and her work will talk. I think she's given one of the best performances in the film. ఈ సినిమాలో చేసిన అజయ్ ఘోష్ గారు, మళ్ళీ
చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు, కాశీ గారు. సో దే హ్యావ్ కమ్ అండ్ దే హ్యావ్ గివెన్ బ్రిలియంట్ పర్ఫార్మెన్సెస్. ఐ వాంట్ టు థ్యాంక్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్ ఫ్రమ్ ద టీమ్. గుడ్ సినిమా గ్రూప్ నుంచి వస్తున్న 4వ సినిమా. ఫస్ట్ సినిమా ఈ రోజుల్లో, అండ్ సెకండ్ రొమాన్స్, అండ్ థర్డ్ మూవీ రోజులు మారాయి. ఇది 4th మూవీ. అండ్ ఈ స్క్రిప్ట్ రాహుల్ చెప్పాడు నాకు వచ్చి, ఫస్ట్ యాక్చువల్గా ఒక మూవీ చేద్దాం అయ్యా, చాలా బాగుంది స్క్రిప్ట్, ఇట్లా చూపించు, డైరెక్టర్ వేణు అని చెప్పారు. ఒకసారి కథ కూడా వినలేదు నేను. రాహుల్ జడ్జిమెంట్ మీద మాకు బాగా నమ్మకం, ఎక్సలెంట్ ఉంటుంది రాహుల్ జడ్జిమెంట్. అంతకుముందు మేము 2 years జర్నీ చేశాము, బట్ ఎప్పుడు కూడా చాలా కథలు విన్నాం కానీ కనెక్ట్ అవ్వలేము మాకు. ఇది అతనే వచ్చాడు తీసుకొని కథ చాలా బాగుందని, సింగిల్ సిట్టింగ్లోనే ఓకే చేసిన కథ ఇది మా టేబుల్ మీద. తర్వాత మేము జూలై 1st మా రోజుల మారే రిలీజ్ అయింది. జూలై 4th ఈ మూవీ స్టార్ట్ చేశాము. అండ్ మేము ఫస్ట్ కాపీతో రెడీగా ఉన్నాము. మ్యాక్సిమం డిసెంబర్ ఎండింగ్ డేట్ సెట్ అయితే డిసెంబర్ ఎండింగ్ రిలీజ్ చేస్తామండి. లేదు అంటే జనవరి ఫస్ట్ వీక్ సంక్రాంతి సీజన్లో కూడా మేము రెడీగా ఉన్నాం. సినిమా మీద అంత నమ్మకం ఉంది మాకు. సినిమా చాలా బాగా వచ్చింది. ఫస్ట్ కాపీతో రెడీగా ఉన్నాము. అండ్ నాకు లైఫ్ ఇచ్చిన మా మారుతి గారికి నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. మారుతి గారు లేకపోతే నేను లేను, గుడ్ సినిమా గ్రూప్ కూడా లేదు. అలాగే నన్ను నమ్మి నాకు, అంటే నేను చిన్న బిజినెస్ చేసుకునేవాడిని, నా దగ్గర అంత పెద్ద అమౌంట్లు కూడా లేవు, సినిమా తీసే అమౌంట్లు కూడా లేవు. నాకు ప్రతి అడుగులో సహకరిస్తున్న మా సీతారాం గారు, అంటే ఆయన గాడ్ ఫాదర్ లాగా నాకు సపోర్ట్ చేస్తున్నారు. అంటే నేను ఇంత అమౌంట్ అవుతుంది సార్ అంటే అడగడు, ఎందుకు ఏం అడగడు, అడగకుండా ఇచ్చేస్తారు. అలాగే నాకు ఈ జర్నీలో పరిచయమైన పని అన్న శ్రీరాములు థియేటర్ ఓనరు, నా బెస్ట్ ఫ్రెండ్, నా సొంత అన్నలాగా సమానం నాకు. పని అన్న కూడా అంతే, అన్న ఇట్లా మూవీ బాగుంది వస్తుందంటే ఎక్కడ ఫైనాన్స్ ఎక్కడ తేవద్దు సీను, మనం చేసుకుందామని జాయిన్ అయ్యాడు పని అన్న వచ్చి. చాలా హ్యాపీగా ఉంది. సినిమా మేము ఫస్ట్ కాపీ చూసుకున్న తర్వాత మేమే రిలీజ్ చేసుకుందామన్న ధైర్యం మాకుంది. మేము ఓన్ రిలీజ్ చేసుకుంటున్నాం సినిమా కూడా, అన్ని ఏరియాలు కూడా రెడీగా ఉన్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.